ఈరోజు మనం బౌద్ధ సంప్రదాయంలోనే ఒక పదం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఆ పదం ఆత్మజ్ఞానం. మ్మ్. అయితే ఆ మాట వినగానే అందరూ అనుకునేట్టు ఇది మనం సాధారణంగా మాట్లాడే ఆత్మను వెతకడం గురించి కాదు. అస్సలు కాదు. ఆ శాశ్వతమైన అహం లేదా జీవుణ్ణి కనుగొనడం లాంటి పెద్ద పెద్ద తాత్విక చర్చలకిది చాలా దూరం. అవును, ఇది చాలా ఆచరణాత్మకమైన విషయం. సరిగ్గా మన చర్చంతా అంగుత్తర నికాయలోని ధమ్మజ్ఞ సుత్తం ఆధారంగా ఉంటుంది. ఈ సుత్తం తనను తాను తెలుసుకోవడం అంటే ఏమిటో చాలా సూటిగా వివరిస్తుంది కదా. అవును, చాలా స్పష్టంగా వివరిస్తుంది. కాబట్టి మన లక్ష్యమేంటంటే బౌద్ధ దృక్పథంలో ఆత్మజ్ఞానమనేది ఏదో అస్పష్టమైన భావన కాదు. అది మన ఆధ్యాత్మిక పురోగతిని నిజాయితీగా కొల్చుకునే ఒక సాధనమని అర్థం చేసుకోవడం. ఒక ప్రాక్టికల్ టూల్ కిట్ లాంటిది. ఆ సుత్తంలోనే ఒక ముఖ్యమైన వాక్యంతో మొదలు పెడదాం. ఒక భిక్షువు తనను తాను ఎలా తెలుసుకుంటాడు? మ్మ్. దానికి సమాధానంగా ఒక భిక్షువు తనను తాను ఇలా తెలుసుకుంటాడు: విశ్వాసం, శీలం, శృతం, త్యాగం, ప్రజ్ఞ, ప్రతిభానంలలో నేను ఇంత దూరం వచ్చాను అని ఉంటుంది. ఆ ఇక్కడే అసలు విషయముంది. పాలిలో దీన్ని అత్తజ్ఞుత అంటారు. ఈ ఆత్మజ్ఞానమంటే మన విజయాలను చూసి గర్వపడటం కాదు. లేదా మన బలహీనతలను చూసి కుంగిపోవటం కూడా కాదు. ఖచ్చితంగా ఆ రెండింటికీ మధ్యలో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఉన్నది ఉన్నట్లుగా నిష్పాక్షికంగా చూసుకోగలగడం. అదొక అద్దం లాంటిది. అద్దం లాంటిదా? అవును. కాని ఆ అద్దం మనల్ని అందంగా చూపించడానికో వికారంగా చూపించడానికో కాదు, కేవలం నిజాన్ని చూపించడానికి. సరే, ఆ అద్దంలో కనిపించే ఆ 6 అంశాలను కాస్త విడమరుచూద్దాం. అంటే బుద్ధుడు మన పురోగతిని కొలుచుకోటానికి ఒక స్కేల్ లాంటిదిచ్చారన్నమాట. అవును, ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. అందులో మొదటి 2 విశ్వాసం మరియు శీలం. వీటర్థమేంటి? తప్పకుండా. మొదటిది విశ్వాసం. దీన్నే సద్దా అంటారు. ఇది గుడ్డి నమ్మకం కాదు. రైట్. మనం ఎంచుకున్న మార్గం సరైనదేనని, ఈ మార్గంలో వెళితే జ్ఞానోదయం సాధ్యమేనని మన అనుభవం ద్వారా కలిగే ఒక దృఢమైన నమ్మకం. మన ప్రయాణానికి ఇది ఇంధనం లాంటిది. ఓకే, ఇంధనం. ఇక రెండవది శీలం. అంటే శీల, నైతిక ప్రవర్తన. శీలమంటే కేవలం చెడ్డ పనులు చెయ్యొద్దు అని మాత్రమే కాదు. మరి మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ కారు టైర్లలో గాలి సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం లాంటిది. హా, పోలిక అద్భుతంగా ఉంది. మాటల ద్వారా, చేతల ద్వారా ఇతరులకు హాని చేయకుండా ఉండటం. టైర్లలో గాలి లేకపోతే ఎంత మంచి ఇంజినున్నా ప్రయాణం ముందుకు సాగదు, ప్రమాదం కూడా. అంటే ప్రయాణించాలనే నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత సురక్షితమైన వాహనం, శీలం ఉండాలి. ఈ 2 చాలా ముఖ్యం, స్పష్టంగా ఉంది. ఆ తర్వాత వచ్చేవి శృతం మరియు త్యాగం కదా. అవును. మూడవది శృతం. అంటే సుత. బోధనల పట్ల, అంటే ధమ్మం పట్ల స్పష్టమైన అవగాహన ఉండటం. కేవలం వినడం మాత్రమేనా? కాదు, వినడం, గుర్తుంచుకోవడం, వాటి అంతరార్థాన్ని గ్రహించడం. ఇది ప్రయాణంలో మనకు దారి చూపే ఒక నమ్మకమైన మ్యాప్ లాంటిది. మ్యాప్. ఓకే. మ్యాప్ లేకుండా అడవిలో వెళ్లడం ఎంత కష్టమో, సరైన అవగాహన లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం కూడా అంతే. మరి త్యాగం? నాలుగవది త్యాగం. అంటే త్యాగ. వదులుకోవడానికి, పంచుకోవడానికి సిద్ధంగా ఉండటం. అంటే మన దగ్గరున్న వస్తువులు దానం చేయటమా? అది కూడా. కాని అంతకన్నా ముఖ్యంగా మన అహంకారాన్ని, నాది అనే అనుబంధాన్ని, మన అభిప్రాయాలను కూడా వదులుకునే గుణం. చేతిలో ఉన్న బరువును కింద పడేస్తేనే కదా మనం తేలికగా ముందుకు సాగగలం. ఆసక్తికరంగా ఉంది. అంటే మ్యాప్ ఉన్నా చేతిలో బరువు, అనుబంధం వదలడానికి ఇష్టపడకపోతే ప్రయాణం కష్టమే. ఎక్కువ దూరం వెళ్ళలేం. ఇక చివరి 2 ప్రజ్ఞ మరియు ప్రతిభానం. ఇవి కొంచెం లోతైనవిగా అనిపిస్తున్నాయి. అవును. ఐదవది ప్రజ్ఞ. అంటే పగ్జ. ఇది అన్నింటికన్నా లోతైనది. ఇది సమాచారం కాదు, అంతర్దృష్టి. అంతర్దృష్టి అంటే వాస్తవికత యొక్క స్వభావాన్ని, అంటే ప్రతీదీ అనిత్యం, దుఃఖభరితం, అనాత్మ అని ప్రత్యక్షంగా అనుభవించడం. 4 ఆర్య సత్యాలపై స్పష్టమైన అవగాహన కలగడం. ఉదాహరణకు చీకటి గదిలో లైట్ వేయడం లాంటిది. అప్పటిదాకా ఉన్న భ్రమలన్నీ ఒకేసారి తొలగిపోతాయి. ఓకే. ఇక చివరిది ప్రతిభానం. ఆరవది ప్రతిభానం. అంటే పటిభాన. దీన్ని చురుకుదనం లేదా సమయస్ఫూర్తి అనొచ్చు. మ్మ్. అంటే మనం నేర్చుకున్న బోధనలను, పొందిన ప్రజ్ఞను కేవలం ధ్యానంలోనే కాదు, రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లలో వెంటనే అప్లై చేయగలగడం.
అంటే థియరీని ప్రాక్టికల్లా మార్చడం. అవును, సరిగ్గా అదే. పుస్తక జ్ఞానం ఆచరణాత్మక జ్ఞానంగా మారడం. అర్థమైంది. విశ్వాసం, శీలం, శృతం, త్యాగం, ప్రజ్ఞ, ప్రతిభానం ఈ 6 ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. చెప్పండి. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక పర్ఫెక్షనిజంకు దారితీయదా? ప్రతిక్షణం మనల్ని మనం ఈ 6 కొలమానాలతో కొలుచుకుంటూ ఉంటే ఒక రకమైన ఒత్తిడి, అయ్యో నేనింకా ఇందులోనూ సరిపోను అనే నిరాశ కలగదా? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. నిజానికి దీని ఉద్దేశం దానికి పూర్తిగా వ్యతిరేకం. అవునా? అవును. ఈ స్వీయ పరీక్ష మనల్ని మనం విమర్శించుకోవడానికో తీర్పు చెప్పుకోవడానికో కాదు. దీని ముఖ్య ఉద్దేశ్యం స్పష్టత మరియు సమతుల్యం. దీని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది 3 అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. మొదటిది, ఇది మనల్ని భ్రమల నుండి కాపాడుతుంది. భ్రమల నుండా? అంటే మన గురించి మనం తప్పుగా అనుకోవడం లాంటిదా? సరిగ్గా అదే. మనలో ఒక లోపముందని మనం అంగీకరించుకోకపోతే దాన్ని ఎప్పటికీ సరిదిద్దుకోలేం. నిజమే. ఉదాహరణకు, ఒక వ్యక్తి తాను చాలా ఉదారంగా ఉంటానని అనుకోవచ్చు, కాని త్యాగమనే కొలమానంతో నిజాయితీగా చూసుకుంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత పట్టుకొని వేలాడుతున్నాడో బయటపడవచ్చు. ఆ నిజాయితీ లేకుండా పురోగతి అసాధ్యం. మన బ్లైండ్ స్పాట్స్ను మనకే చూపిస్తుందన్నమాట. అవును. సరే, ఇక రెండో ప్రయోజనం? రెండవది, ప్రయత్నాన్ని సమతుల్యం చేయడం. ఇది చాలా ప్రాక్టికల్. ఎలా? ఉదాహరణకు, ఒకరి శృతం అంటే పాండిత్యం చాలా ఎక్కువగా ఉండొచ్చు, ఎన్నో సూత్రాలు చదివి ఉండవచ్చు, కాని వారి శీలం, నైతికత బలహీనంగా ఉండి చిన్న విషయాలకే కోపం, అసహనం ప్రదర్శిస్తుండవచ్చు. నేనలాంటి వాళ్ళని చూశాను. ఈ స్వీయ విశ్లేషణ ద్వారా తను ఏ రంగంలో వెనుకబడి ఉన్నాడో, ఎక్కడ ఎక్కువ శక్తిని కేంద్రీకరించాలో స్పష్టంగా తెలుస్తుంది. అన్ని చక్రాలు సరిగ్గా తిరుగుతేనే బండి సాఫీగా వెళ్తుంది కదా. అవును. ఇక మూడలది అత్యంత ఆసక్తికరమైన ప్రయోజనం. ఇది నిజమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసమా? అహంకారాన్ని కాదా? కాదు, అస్సలు కాదు. నేను గొప్పవాడిని అనుకోవడం అహంకారం. కాని కాలక్రమేణా ఈ 6 రంగాలలో కొలవదగిన వాస్తవమైన వృద్ధిని చూడటం ద్వారా, అవును, ఈ మార్గం పనిచేస్తోంది, నేను సరైన దిశలోనే ప్రయాణిస్తున్నాను అనే దృఢమైన విశ్వాసం వస్తుంది. అంటే ఇది ఇతరుల ప్రశంసల మీద ఆధారపడని ఒక స్థిరమైన విశ్వాసం. ఖచ్చితంగా. ఇది లోపలి నుండి వచ్చే విశ్వాసం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఇప్పుడు సుత్తలోని ఆ వాక్యం మళ్లీ గుర్తొస్తోంది. ఒక భిక్షువు తనను తాను తెలుసుకోకపోతే అతడిని ఆత్మజ్ఞాని అని పిలవరు. అవును. కాని అతను తనను తాను తెలుసుకున్నందున అతడిని ఆత్మజ్ఞాని అని పిలుస్తారు. అంటే ఈ స్వీయ పరిశీలన చేసుకోలేని వ్యక్తిని స్వీయజ్ఞాని అని పిలవలేమని బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవును, చాలా స్పష్టంగా. అయితే ఇదంతా వింటుంటే ఒక ఆశ్రమంలోని భిక్షువు చిత్రం కళ్లముందు కదులుతోంది. కాని ఇప్పుడు ఈ మాటలు వింటున్న ఒక ఉద్యోగి, ఒక గృహిణి, వాళ్ల జీవితంలో ఇదెలా ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ సూత్రం భిక్షువులకు ఉద్దేశించినా దానిలోని సారం అందరికీ వర్తిస్తుంది. సార్వత్రికమైనదే. ఎలా? ఎవరైనా సరే ఈ 6 లక్షణాలను తమ జీవితానికి ఒక ఆధ్యాత్మిక డాష్బోర్డ్ లాగా వాడుకోవచ్చు. కారు నడుపుతున్నప్పుడు ఫ్యూల్, స్పీడ్ ఎలా చూస్తామో అలాగే మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు. ఒక ఆచరణాత్మక ఉదాహరణ చెప్పగలరా? ఆ ఉద్యోగి దీన్ని తమ రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించవచ్చు? చాలా మంచి ప్రశ్న. వాళ్ళు వారానికి ఒక్కసారి ఒక 5 నిమిషాలు తమని తాము ప్రశ్నించుకోవచ్చు. ఉదాహరణకు, శీలం విషయంలో, ఈ వారం ఆఫీస్లో నేను నా సహోద్యోగులతో ఎలా ప్రవర్తించాను? నా మాటలతో ఎవరినైనా నొప్పించానా లేదా ఓపికగా ఉన్నానా అని నిజాయితీగా ఆలోచించుకోవచ్చు. లేదా త్యాగం విషయంలో, ఈ వారం నేను మరింత పిసినారిగా ప్రవర్తించానా లేదా కొంచెం ఉదారంగా ఉన్నానా అని కూడా అడగచ్చు. సరిగ్గా. ఇది పెద్ద యజ్ఞంలా కాకుండా ఒక చిన్న నిజాయితీతో కూడిన స్వీయ పరిశీలనలా ఉండాలి. మనల్ని మనం నిందించుకోవడానికి కాదు, మెరుగుపరుచుకోవడానికి. అంటే ఇది మనల్ని మనం జడ్జ్ చేసుకోవడం కాకుండా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఒక సాధనం అన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ విప్లవాత్మకమైన విషయమేంటంటే, బుద్ధుడు ఆధ్యాత్మికతను అనిపించడం లేదా అనుభూతి చెందడం అనే అస్పష్టమైన స్థాయి నుండి బయటికి తెచ్చారు. మీ ఫీలింగ్స్ కాదు, మీ చర్యలు, మీ అలవాట్లు, మీ అవగాహన,
వీటి ఆధారంగా మీ ప్రగతిని కొల్చుకోమంటున్నారు. ఇదొక రకమైన స్పిరిచువల్ పర్ఫార్మెన్స్ రివ్యూలా ఉంది. అవును, అనవచ్చు. ఒక పర్సనల్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్. ఇది మన బలహీనతలను మనకు చూపిస్తుంది, తద్వారా మనం అన్ని రంగాలలోనూ పరిణితి చెందిన వ్యక్తిగా మారడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈరోజు మన చర్చ నుండి నేను గ్రహించిందేంటంటే, బౌద్ధ ఆత్మజ్ఞానమనేది ఏదో ఒక రహస్యమైన అహాన్ని వెతకడం కాదు. కాదు. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం బుద్ధుడు నిర్దేశించిన 6 స్పష్టమైన కొలమానాలను ఉపయోగించి చేసే ఒక ఆచరణాత్మకమైన, నిజాయితీతో కూడిన స్వీయ విశ్లేషణ. ఇది మనని మనం మోసం చేసుకోకుండా కాపాడుతూ సరైన దిశలో నడిపించే ఒక దిక్సూచి లాంటిది. సరిగ్గా చెప్పారు. అయితే ఈ ధమ్మాజన్యూ సుత్తంలో కేవలం అత్తజ్ఞుత అంటే ఆత్మజ్ఞానం గురించే కాదు, ఇంకా ఇతర రకాల జ్ఞానాల గురించి కూడా ప్రస్తావించారు. అవునా? అవును. ఉదాహరణకు ధమ్మజ్ఞుత, బోధనలను తెలుసుకోవడం; అత్తజ్ఞుత, వాటి అర్థాన్ని తెలుసుకోవడం; మరియు కాలజ్ఞుత, అభ్యాసానికి సరైన సమయాన్ని తెలుసుకోవడం వంటివి కూడా ఉన్నాయి. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఏమిటది? ఈరోజు మనం చర్చించుకున్న ఆ 6 కొలమానాలతో తనను తాను తెలుసుకోవడమనేది మిగిలిన జ్ఞానాలకు పునాది ఎలా అవుతుంది? అంటే తన బలాలు మరియు బలహీనతలు స్పష్టంగా తెలిసినప్పుడే కదా ఒక వ్యక్తి ఏమి అభ్యాసం చేయాలి, ఎందుకు అభ్యాసం చెయ్యాలి, మరియు అలా చేయడానికి అత్యంత ప్రభావవంతమైన సమయమేది అని అర్థం చేసుకోగలడు. ఈ ఆలోచనతో శ్రోతలను వదిలేద్దాం. మంచి పాయింట్. తమను తాము తెలుసుకోవడమనేది మిగతా అన్నింటినీ తెలుసుకోవడానికి ఎలా మొదటి మెట్టవుతుందో వారు ఆలోచించవచ్చు.